وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ. 96వ సూర అల్ అలక్. రక్తపు ముద్ద. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. చదువు. సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు. నువ్వు చదువుతూ పో. నీ ప్రభువు దయాశీలి. ఆయన కలం ద్వారా జ్ఞానబోధ చేశాడు. ఆయన మనిషికి అతడు ఎరుగని దానిని నేర్పాడు. అది కాదు, అసలు విషయం ఏమిటంటే మానవుడు హద్దుమీరిపోతున్నాడు. ఎందుకంటే తనకు ఎవరి అవసరమూ లేదన్న భావన అతనికి ఉంది. నిశ్చయంగా అందరూ మరలిపోవలసినది నీ ప్రభువు వైపే. అడ్డు తగిలే వాడిని నీవు చూశావా? ఒక దాసుణ్ణి అతను నమాజు చేస్తుండగా అడ్డుకున్నాడు. ఇదిగో చూడు, ఒకవేళ అతను గనక సన్మార్గాన ఉంటే, లేదా అతను భయభక్తులను గురించి ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లయితే అతని గురించి నీ ఉద్దేశమేమిటి? ఇదిగో చూడు, వాడేమో ధిక్కార వైఖరిని అవలంబిస్తూ ముఖం త్రిప్పుకుని పోతుంటే వాడి గురించి నీ అభిప్రాయమేమిటి? ఏమిటి? అల్లాహ్ తనను గమనిస్తున్నాడన్న విషయం అతనికి తెలియదా? కానే కాదు. ఒకవేళ వాడు గనుక తన వ్యతిరేక ధోరణిని మానుకోకపోతే మేము వాడి నుదిటి జుత్తును పట్టి ఈడుస్తాము. అబద్ధాలతో దురంతాలతో కూడుకుని ఉన్న వాడి నుదిటి జుత్తును. కావాలంటే వాడు తన సలహా మండలి సభ్యులను సహాయార్థం పిలుచుకోవచ్చు. మేము కూడా నరకభటులను పిలుస్తాము. తస్మాత్ జాగ్రత్త, నువ్వు వాడి మాట వినకు. నీ ప్రభువు సన్నిధిలో సాష్టాంగపడి సామీప్యం పొందు.